ప్రజా శ్రేయస్సు కోసం, తెలుగువారి భవితవ్యం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు గారు. ఆయన పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారానికి వచ్చి ఆయన ప్రాణం పోయే వరకు తెలుగువారి బాగోగులను చూడటంలో శ్రమించాడు. అయితే ఆయన దగ్గర శిష్యరికం చేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా మరచి తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలను తుంగలో తొక్కుతున్నారు. ఇదిలా ఉండగా నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి హరికృష్ణ కూడా ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ గారు సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు తనని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు రామారావు గారి కుటుంబంతో సన్నిహితంగా ఉండే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రామారావు గారి కుటుంబాన్ని పట్టించుకోవడమే మానేశాడని, ప్రచారాలకు మాత్రమే నందమూరి వాళ్లను వాడుకుంటూ ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవి వ్యామోహంతో నందమూరి కుటుంబ సభ్యులను లెక్క చేయట్లేదని ఆయన తెలిపారు. రామారావు గారిని పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఆయన జయంతి రోజున ఆయన గురించి మాట్లాడుతూ ఆయన పేరును ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని హరికృష్ణ ఆరోపించారు. మహానాడులో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించిన చంద్రబాబు అసలు ఎన్టీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని మహానాడుకి ఆహ్వానించలేదని కోపం వ్యక్తం చేశారు. తన నాన్నగారి హయంలో స్థాపించబడ్డ పార్టీలో తాను ఉండకపోయినప్పటికీ నాన్నగారి ఆశయాలను మాత్రం విడనాడేది లేదని, వాటిని సార్థకం చేసే దిశగానే తమ పయనం ఎప్పుడూ ఉంటుందని హరికృష్ణ వెల్లడించారు. అందులో భాగంగానే హరికృష్ణ గారు వైసీపీలో చేరబోతున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని హరికృష్ణ సన్నిహితులు తెలిపారు. For more interesting updates, please subscribe to our channel.